సార్ అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది సార్? అక్కడ అసలు రాష్ట్ర విభజనప్పుడే ఎలాగైతే హైదరాబాద్ వల్ల తెలంగాణకి లాభం చేకూరిందో హైదరాబాద్ పోవడం చేత ఆంధ్రప్రదేశ్ నష్టం చేకూరింది. ఆ పైన గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం రేపన్నది లేనట్లుగా కనీసమైన బాధ్యత లేకుండా ఆర్థిక విషయాల్లో పూర్తిగా దివాళా తీసే ఏర్పాటు చేసింది. దాంతోపాటు పెట్టుబడులు తెలంగాణలో ఏ పార్టీ ఉన్నా కూడా పెట్టుబడులు, భవిష్యత్తు, ఆర్థిక ప్రగతి దాని మీద ఎంతగానో దృష్టి పెడుతున్నారు. ఇందాక చెప్పాను మీకు. అది పూర్తిగా అసలు అభివృద్ధి అంటే అదేదో పెత్తందారులకు కావాల్సింది, పేదలకు కావాల్సింది కాదు. అభివృద్ధి అక్కర్లేదు, బటన్ నొక్కితే చాలని విచిత్రమైన రాజకీయాన్ని తీసుకొచ్చి నాశనం చేశారు. ఒక ఆర్థిక క్రమశిక్షణ లేక దివాళా తీశారు. అభివృద్ధికి ఊతమవ్వక భవిష్యత్తును నాశనం చేశారు. ఆ పరిస్థితుల్లో కూటమి వచ్చింది. కూటమి వచ్చినప్పుడు ఏం పొరపాటు చేశారు? అప్పటికే సంక్షేమం పూర్తిగా ఎక్కువైపోయి అభివృద్ధి పూర్తిగా కుంటిపడిపోయిన రాష్ట్రంలో సంక్షేమాన్ని మరింత రెట్టింపు చేస్తామని వీళ్ళు హామీలు ఇచ్చారు. అవును సార్. లేని డబ్బులు లేవు. అవును సార్. సహజంగా ఆర్థికంగా తీవ్రమైన సంకటం ఉంటుంది. సూపర్ 6 తీవ్రమైన సంకటం ఆర్థికంగా ఉంటుంది. కానీ మేలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ క్రెడిబిలిటీ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు గతంలో హైదరాబాద్ నగరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ హైదరాబాద్ నగరం ఎట్లా ఉందంటే ఖచ్చితంగా ప్రధాన పాత్ర అయిందని అందరూ ఒప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు పార్టీలు పక్కన పెట్టండి. గొప్పతనం ఏంటంటే దాన్ని రాజశేఖర గారు కొనసాగించారు. ఓకే. దాన్ని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగించినాయి. దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. మళ్ళీ కాంగ్రెస్ కొనసాగిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దాని మీద ఆ నమ్మకం ఉంది. పెట్టుబడులు తీసుకొస్తారు, మరుగు సదుపాయాలు బాగు చేస్తారని చెప్పని. కాబట్టి ఆర్థిక సంక్షోభం మాత్రం చాలా తీవ్రమైనది, దానిలో అనుమానం లేదు. తీవ్రమైన సంక్షోభము. దాన్ని గుర్తించాలి. పార్టీలకు అతీతంగా ప్రజలంతా కలిసి రావాలి. ఒక్కరోజు దాని నుంచి బయటపడేది లేదు. అదే సమయంలో అభివృద్ధికి ఢిల్లీ నుంచి నిధుల కొరత ఉండదు. నిజమైన అభివృద్ధికి, పెట్టుబడులకి, పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు, మెట్రో కారిడార్ కావచ్చు, పారిశ్రామికీకరణ కావచ్చు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. క్రమక్రమంగా ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకోవాలి. సార్ వైసీపీ పరిస్థితి ఏమంటారు సార్? వైసీపీ పని అయిపోయినట్టేనా సార్ ఆంధ్రప్రదేశ్లో? ఏ పార్టీని మీరు అట్లా అనుకోకూడదు. ఉదాహరణకి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, 22 సీట్లు వచ్చినాయి. అవును సార్. పని అయిపోయినట్టు 2% ఓట్ల తేడా. ప్రజాస్వామ్యంలో రాజకీయ శూన్యత ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా సంస్థాగతంగా బలపడి ఆప్ పార్టీ బలం అంతా వారు తీసుకున్నారు. అప్పుడు ఆప్ పార్టీ పతనం కావచ్చు, అప్పుడు వారు ప్రధాన ప్రతిపక్షం కావచ్చు. అలా అవుతుంది. కానీ ప్రతిపక్షం లేకుండా ఉంటుంది అక్కడ. ఎవరు లేకపోతే మిమ్మల్ని తీసుకొస్తారు ప్రతిపక్షంగా. కాబట్టి ఇక్కడ కూడా మీకు వైకాపాకి 40% ఓట్లు వచ్చినాయి. మీరు మర్చిపోతున్నారు అది. వైసీపీకి నేను మొట్టమొదటి నుంచి చెప్పాను, ఎవరు నెగ్గినా ఎవరు నెగ్గకపోయినా వైసీపీకి 40% ఓట్లు గ్యారంటీ ఉంది. ఎందుకంటే సంక్షేమాన్ని పకడ్బందీగా అమలు చేశారు, దానిలో అనుమానం లేదు. కానీ అది తప్ప ఇంకేమీ చేయాలి. బటన్ నొక్కడం తప్ప ఇంకా పరిపాలన లేదనుకున్నారు. దివాళా తీసే పద్ధతులు, అవినీతి, గూండాగిరి ఇవన్నీ వచ్చినాయి. కానీ సంక్షేమ విషయంలో బ్రహ్మాండంగా చేశారు. 40% ఓట్లు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్షం 40% ఓట్లు ఉన్నప్పుడు మూడో పార్టీ పెరిగే పరిస్థితి కనిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెరిగింది అనుకోండి ఆంధ్రప్రదేశ్లో. సార్ దీన్ని అవకాశంగా తీసుకుని మరి రకరకాల వ్యూహాలతో ఈ వైసీపీ ఓట్లందరినీ ఆకట్టుకున్నారు అనుకోండి, అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. అదేం కనిపించట్లా. కాబట్టి మీరు ఏ పార్టీని కూడా అది అంతరించిపోతుందని కూడా పొరపాటు అవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.